ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎవరు ఊహించని పరిణామం కవిత అరెస్ట్. అవును. కవితకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసేశారు ఆవిడ. నన్ను అరెస్ట్ చేయొద్దంటూ ఆవిడ కేసారు. కేసేసిన తర్వాత ఈడీ ఏదైతే ఉందో అరెస్ట్ చేసింది. దాంతో పాటు ఎవరైతే భానుప్రియ మీనా ఎవరైతే ఈడీకి సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో ఆవిడ పైన కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. కేటీఆర్ మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది? కవిత చుట్టూ ఇంకా ఉచ్చు బిగించుకుంటుంది. ఆవిడ బయటకొచ్చే అవకాశం లేదు. ఆవిడ డెఫినెట్‌లీ తీహార్ జైలుకి ఎళ్తది అనేది బయట టాక్. దీని గురించి ఏం చెప్తారండి? ఇది ఇన్ని రోజులు వాళ్ళు ఇంట్రాగేషన్‌లో హ్మ్. ఎంత దాద్దాం అని అనుకున్నా, హ్మ్. కొన్ని విషయాలు చెప్పకూడదు అనుకున్నా, మౌనంగా ఉన్నా కూడా సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేస్తారు. సరదాగా ఇట్లా చూసి చెప్పండి అనరు. హ్మ్. ఇక్కడ ఒక ఎవిడెన్స్, ఇక్కడ ఒకటి ఎవిడెన్స్, ఒక 4 ఎవిడెన్స్‌లు ఇలా పెట్టి మొత్తం ఇలా పెడతారు. అవును. ఆ రోజు మీరు ఈ ట్రైన్ ఈ ఫ్లైట్ ఎక్కారు. అక్కడ ఎక్కడికెళ్లారు? ఉన్నారు. ఈ రోజు మీరు ఇక్కడ ఈ యొక్క హోటల్‌లో ఉన్నారు. అష్టదిగ్బంధం అంటారు కదా! అష్టదిగ్బంధం చేసి మాట్లాడినప్పుడు డెఫినెట్‌గా మనకేం ఉండదు. అవును. నిజం చెప్పడం తప్ప గ్యారంటీగా ఆప్షన్ లేదు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందండి. ఈడీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. లేకపోతే అంత దమ్ము ధైర్యం లేదు. వీళ్ళు ఎలా వెళ్తారు వీళ్ళు కూడా తెలుసు వీళ్ళకి. కాకపోతే కొన్నాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళారండి. అలాగే జయలలిత వెళ్ళింది. అంటే ఇప్పటికైనా అదేం దాయాలన్నా దాచడం కుదరదు. అది ఓకే. వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్తో సంబంధాలు ఉన్నట్లయితే ఇంకోలాగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఇక్కడ మరి కేజ్రీవాల్ అక్కడ ఈయన కూడా కేసీఆర్ కూడా కొద్దిగా ఎదిరించిన సంఘటనలు ఉన్నాయి. అక్కడ బోడీ, ఇక్కడ ఈడీ, ఇక్కడ మోడీ అలాగా ఏదో మాటలు అంటే ఒక రైమింగ్ వర్డ్స్లో కేటీఆర్ అనేవారు మాట. అక్కడ ఈడీ, ఇక్కడ ఉన్న మోడీ, ఇక్కడున్న బోడీ ఇలాగ ఏదో అనేవారు మాట. నాకు కూడా నవ్వు వచ్చేది. అమ్మో ఏంటి ఎంత ధైర్యంగా ఉన్నారు, నిజంగా చేయలేదేమో అనిపించింది నాకు. కానీ ఇప్పుడు చూస్తుంటే గ్యారంటీగా జైలుకి వెళ్ళే సందర్భాలే నాకు అనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి దీని గురించి ఎలా ఉండబోతుంది, ఏంటి, కేజ్రీవాల్‌కి అదేవిధంగా కవితకి సంబంధించి వాళ్ళు వెళ్ళబోతున్న విషయాలు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. నమస్కారం అండి. నమస్కారం.